అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళా దినోత్సవ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దానికి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, మరి 4 మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి వారికి ఈ మీడియా మిత్రుల ద్వారాగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, ఇంటికి వెలుగు మహిళ. అలాంటి మహిళలకు మాట ఇచ్చి మడమ తిప్పినటువంటి నాయకుడు ఈ కూటమి పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మన రాజమండ్రి వచ్చి మరి ఆ రోజున మేనిఫెస్టో విడుదల చేసి దాంట్లో సూపర్ 6 అనేటువంటి ఒక నామకరణం చేయడం జరిగింది. ఏమని అన్నారంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మేము ఏర్పాటు చేస్తామని అన్నారు. దానిని తొంగలోకి తొక్కడం జరిగింది. అలాగనే కాకోకుండా మహాలక్ష్మి నిధి అన్నారు. ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతున్నాయో 50 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 1500 రూపాయలు ఇస్తానని అన్నారు. దాన్ని కూడా ఆ యొక్క మన రాజమండ్రి గోదావరిలో ఆ గంగలో కలిపేయడం జరిగింది, అస్థికులు కలిపినట్టుగా. మరి అలాగనే కాకోకుండా మహిళలకు ద్వీపం పథకం అన్నారు. ఏం చేశారు? ఏదో నామకరణంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, కానీ కింద స్థాయిలోకి వెళ్ళేటప్పటికి సరైనటువంటి సక్రమమైన విధానంలో కొనసాగించట్లేదు. అలాగనే కాకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆ మహిళలందరికీ కూడా నేను తోడుగా ఉంటాను, నీడగా ఉంటానని మరి మీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఏమైనా ఎక్కడైనా ఆర్థిక భరోసా కల్పించారా? మీ మీడియా మిత్రులందరికీ తెలుసు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన జరుగుతుంది. అలాగనే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1680 మంది మహిళల మీద దౌష్టిక దాడి, మానభంగాలు, యాసిడ్లు, మర్డర్లు చేయటం జరిగింది. అందులో మరి ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ మానభంగాలు, మర్డర్లు కూడా చేయడం జరిగింది. అలాగనే యాసిడ్లు కూడా పోయటం జరిగింది. అందరూ చూశారు వారికి ఏ శిక్ష చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే దిశా చట్టం అనేటువంటిది తీసుకొచ్చారు ఆయన. ఈ దిశా చట్టాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటం జరిగింది. పార్లమెంట్లో ఒక చర్చ జరిగింది. ఈ దిశా చట్టం ఏంటి, ఈ దిశా పోలీస్ స్టేషన్ ఏంటి అని ఒక్కసారి ఈ దేశ ప్రధాని ఇటువైపు చూడటం జరిగింది. ఈ అధినాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మేము రేపు రాబోయే 12వ తారీఖున మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అలాగనే యువత పోరు అమలాపురం కలెక్టరేట్ ఆఫీసులో మా యొక్క జిల్లా పార్టీ అధ్యక్షుల వారి సారథ్యంలో మేము ఆ కార్యక్రమానికి కూడా తలపడుతున్నాం. మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక జడ్పీటీసీగా నేను పదవి బాధ్యతలు స్వీకరించానంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ బాలికగా విద్యార్హతలు పొంది మహిళా దినోత్సవ సందర్భంలో నేను అందరూ ఆశీస్సులు పొంది ఉండి, ఆ రోజు ప్రభుత్వంలో మా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలందరూ ఇంటి నుండి అందరూ రాజకీయం పరంగా ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ తన ధైర్య సహాయాలతో ముందుకు నడుచుకోవాలని మహిళలను
ముందు నడిపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో ఒక గృహిణిగా ఉంటూ నేను రాజకీయంలోకి వచ్చానంటే ఈరోజు విద్యార్హతలు పొంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాజకీయంలో ముందుంటున్నాను. ఆయన పెట్టిన రిజర్వేషన్ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రిజర్వేషన్ వల్ల నేను ఈ రాజకీయంలో ముందు జరుగుతూ మహిళలు అందరూ ఒక గృహిణి కాకుండా ప్రతి ఒక్కరూ వీరనారులయ్యి దేశానికి ఒక కుటుంబం కోసం, దేశం కోసం, మన గ్రామం కోసం, అందరి కోసం ముందుండాలని నేను మహిళలందరికీ నేను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాను. ఒక మండల మహిళా అధ్యక్షులుగా, ఒక ఎంపీటీసీగా, ఇప్పుడు నేను జడ్పీటీసీగా నేను ముందుకు నడుస్తున్నానంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వల్ల నేను ముందు నడుస్తున్నానని నేను పత్రికా విలేకరులకి సమన్వయంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.